ఇది ఏడుగుళ్ళపాడు 202/1 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో శ్మశానం పెట్టడానికి ఇది కట్టారు. ఇక్కడ వద్దయ్యా, వాటర్ బాడీ ఉంది, అందరికీ ఇబ్బంది అవుద్ది, నలుగురితో మాట్లాడి చేద్దామన్నాం. మా ఇష్టం అని తీసుకొచ్చి ఇక్కడ కట్టారు. దానికి వద్దయ్యా అని మేము చెబుతున్నాం. మా ఇష్టం అన్నారు. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే వాళ్ళ సొంత స్థలం అంటుంది. సిఐ గారికి ఫోన్ చేస్తే వాళ్ళ సొంత స్థలం అంటున్నాడు. ఇంకా ఎవరికి చెప్పుకోవాలి మేము? ఇప్పుడు చెరువుకు వాళ్ళ సొంత స్థలం, మేము కాదంటలేదు. మీరు చూడండి, చెరువు చుట్టూరు 100 అడుగులు చుట్టూరు డొంక ఉంది. మీరు అదిగో అటు పోయినా ఇటు పోయినా మొత్తం ఉంటుంది. ఇక్కడ ఒక్కసాట వాళ్ళకి ఎట్ట ఉంటుంది? చెరువు చుట్టూరు 100 అడుగులుండి ఇక్కడ ఒక్కసాట వాళ్ళకి ఎట్ట ఉంటుంది? సరే, ఆయన పెద్ద ఆయన, మేము పెట్టుకుంటున్నాము అని అంటున్నారు. మేము కాదంటలా. దీనికి పరిష్కారం ఏంది? ఎవరు చాలకాడా, ఎవరిని ఇబ్బంది పెట్టి చేయాలనేది మేము అడుగుతున్నాం. దానికి అధికారులు స్పందించటంలా. మీరన్నా ఏదైనా న్యాయం చేస్తే మాకు, గ్రామానికి, మాకు చేసిన వాళ్ళు అవుతారు. అది సార్, నా పేరు వీరారెడ్డి. ఏడుగుండ్లపాడు గ్రామంలో ఆల్రెడీ శ్మశానం ఒకటి ఉంది. శ్మశానంలో ఆల్రెడీ ఈరోజు ఒక దహనం జరుగుతుంది. ఇక్కడ నీటి వనరుకి పక్కనే, నీటి వనరుకి 5 మీటర్ల దూరంలో సొంతంగా ఒక శ్మశానాన్ని క్రియేట్ చేసి శవాన్ని దహనం చేయాలని వాళ్ళు చేస్తుంటే గ్రామంలో ఉన్న నీరు కలుషితం అవుతాయి, చేయొద్దని మేము అబ్జెక్షన్ పెట్టాము. అది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మేము కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చాము. స్టే ఆర్డర్ కూడా మా చేతిలో ఉంది. స్టే తీసుకొచ్చినా దాన్ని అతిక్రమించి ఇప్పుడు ఆ శవాన్ని తీసుకొచ్చి దహనం చేయాలని దానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దానికి మా గ్రామంలో ఉన్న గ్రామస్తులందరూ అడ్డగిస్తున్నాం దీని విషయమై. ఇప్పుడు నీటి వనరు పక్కన చేయకూడదు, పక్కన అందరు రైతులు ఉన్నారు, రైతులు యాక్సెప్ట్ తీసుకోవాలి కదా శవాన్ని దహనం చేయాలంటే. ఏం లేకుండా వాళ్ళు మా సొంత స్థలం ఉందని అంటున్నారు. ఆ సొంత స్థలానికి కూడా ప్రూఫ్లు లేవు. సొంత స్థలం అంటే గవర్నమెంట్ ఎవరికి ఎవరైనా పట్టాలు ఇచ్చినప్పుడు గృహ నివాసానికో లేకపోతే వ్యవసాయం చేసుకోవడానికి పట్టా ఇస్తారు. దాంట్లో వచ్చి నేను శవాన్ని దహన పెట్టడానికి, నాకు శ్మశానానికని ఇవ్వరు కదండి గవర్నమెంట్ పట్టా ఇచ్చేది. దాన్ని తీసుకొచ్చి అక్రమంగా శవాన్ని తీసుకొచ్చి దహనం చేస్తుంటే చుట్టుపక్కల ఉన్న రైతులు అందరం ఇబ్బంది పడతాము, ప్లస్ నీటి వనరు కలుషితం అవుతుంది. కాబట్టి దీన్ని మేమందరం కలిసి దీన్ని చేయడానికి లేదని అడ్డగిస్తున్నాం సార్. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. కోర్టు స్టే వచ్చిందని రాత్రి ఎంఆర్ఓ గారికి ఇంటిమేట్ చేస్తే ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి నాకు పైనుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి, నేనేం చేయలేనని ఆమంటుంది. డిఎస్పీ గారికి చెప్తే ఇది రెవెన్యూ వాళ్ళు దీన్ని డీల్ చేయాలి కాబట్టి మీరు పంచాయతీ సెక్రటరీకి ఎంఆర్ఓ గారికి తెలియజేయండి అని చెప్పి ఆయన ఇన్ఫామ్ చేశాడు. డిఎస్పీ ఆఫీస్ నుంచి 2 కానిస్టేబుల్ వచ్చారు. వస్తే మేము విషయం చెప్పాము. విషయం చెప్తే వాళ్ళు చూసి మా దగ్గర రెస్పాండ్ ఏం చెప్పకుండా వెళ్ళిపోయారండి. ఇది ఒత్తిళ్ళు వస్తున్నాయి అంటారు ఎవరి మీద? ఎంఆర్ఓ గారే మాకు ఒత్తిళ్ళు వస్తున్నాయి అని అంటుంది ఆమె. అది మేము ఎవరికి తీసుకెళ్ళలేదు సార్. మేము అటువంటి ఏం చేయలేదు సార్. కోర్టు ఆర్డర్ మటుకు ఉంది సార్. ఇక్కడ 200 ఫ్యామిలీస్ వాడే వాటర్ పక్కన నేను తీసుకొచ్చి ఒక శవాన్ని తగలబెడతాను, బూడిద మొత్తం అక్కడ కలిసిపోద్ది, ఎలా అయినా పర్వాలేదు అని అంటే ఊరు రిసోర్స్ మొత్తం ఏమవ్వాలి మేడం? మీరు చెప్పండి. నేను ఆల్రెడీ కాల్ చేశానండి, మీ ఎంపీడీఓ కూడా కాల్ చేశాను, బట్ కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. మేడం ఇక్కడ ఇష్యూ జరుగుతుంది, మీరు రండి అంటే మీరేమో జనరల్ బాడీ మీటింగ్ లో ఉన్నాం, మేము రావడానికి వీలవదంటే లా అండ్ ఆర్డర్ డిఎస్పీని అడిగితేనేమో డిఎస్పీ ఏమో ఎంఆర్ఓ ఆర్డీఓలతో మాట్లాడండి, మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. మీరేమో ఈ మాట చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఊరంతా ఇష్యూలో ఉంది మేడం. ఇక్కడ అర్థమవుతుందా మీకు?